మనము చాలా బిజినెస్ చూస్తుంటాం. అంటే బిజినెస్‌లలో ప్రతి బిజినెస్‌లో కూడా ప్రాఫిటే రావాలని రూల్ లేదు. లాస్ రావచ్చు, లాభం రావచ్చు. అట్లా అని మనం చేసే పనిలో మనం చాలామంది చూసేది ఏంటంటే సింపుల్‌గా నేను ఈ పని చేశాను ప్రాఫిట్ వచ్చేసేయాలంటే మన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత, మనకెంత ప్రాఫిట్ వస్తుందనేది కూడా ఆలోచించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు చేసే ఈ ఫరెవర్ లివింగ్ బిజినెస్‌లో చిన్నగా ఒకసారి 30,000 పెట్టాము, లాస్ అయిపోయింది. నన్ను వాళ్ళు మోసం చేశారు. అసలు కంపెనీనే మోసం చేసింది అనే రేంజ్‌లో చాలామంది వరీ అవుతున్నారు. అంటే మీకు అందరూ చెప్పేది ఒకటే. ఫస్ట్ మీరు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు అసలు ఆ బిజినెస్ అంటే ఏంటిది? వాళ్ళు మీటింగ్‌లో చెప్తారు కదా మీకు జూమ్‌లో. ఆ బిజినెస్ అంటే ఏంటిది? ఎలా చేయాలి? తెలియకపోతే ఒక కొద్ది రోజులు ఆగండి. తెలుసుకోండి. కంపెనీ మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ అన్నీ చూసిన తర్వాత మీరు ఓకే అనుకున్నప్పుడు అప్పుడు ఈ బిజినెస్ నేను చేయగలను అనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే ఒక మంచి అప్‌లైన్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో రైట్ పర్సన్ చాలా సంవత్సరాల నుంచి చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు జాయిన్ అయితే బిజినెస్‌లో సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తది. మేము 22 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాం. మాకు వచ్చినప్పుడు సక్సెస్ మీకెందుకు రాదు? ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే మనం వర్క్ చేయాలి గానీ తప్పకుండా వస్తుంది సక్సెస్. ఇప్పుడు చాలామందిని చూడండి మీరు జాబ్ కోసం ట్రై చేస్తా ఉంటారు. ఒక 1 మంత్ చేస్తారు. నచ్చలేదని మానేస్తారు. ఇంకో దగ్గరికెళ్తారు. ఇంకో దగ్గర మానేస్తారు. ఇంకో దగ్గరికెళ్తారు. ఇంకో దగ్గర మానేస్తారు. అంటే ఎక్కడో దగ్గర మనం స్థిరంగా ఉండాలి కదా! ఏదైనా పనే ఉంటుంది. పని లేకుండా మీకెవరు కూడా డబ్బులు ఫ్రీగా ఇవ్వరు. కాబట్టి పని చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఒక దగ్గర పని చేస్తే దాన్ని ఇష్టంగా పని చేస్తేనే సక్సెస్ అవుతాం. అంటే అక్కడ మనం పర్మనెంట్‌గా జాబ్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే మీరు ఫరెవర్ లివింగ్‌కి వచ్చి కూడా ఫరెవర్ లివింగ్ బిజినెస్ అనేది నేను 30,000 పెట్టాను, నేను నష్టపోయాను, కంపెనీ నన్ను మోసం చేసింది, దీనికి ఇది స్కామ్ అని, ఇది స్కీమ్ అని రకరకాల వీడియోలు చేసేసి పెడితే కంపెనీకి ఏం అవ్వదు. ఎందుకంటే కంపెనీ అనేది జెన్యూన్‌గా బిజినెస్ చేస్తది. ఎవరి డబ్బు కూడా ఒక రూపాయి తీసుకోదు. ప్రొడక్ట్స్ నచ్చితే కొనుక్కుంటా అంటే ఇస్తది. నచ్చకపోతే సపరేట్‌గా కొనుక్కుంటుంది. అంతేగాని మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టిందంటే మీకు తెలిసిన వాళ్ళు, మీ పక్కన వాళ్ళు, మీ రిలేటివ్స్, మీ క్లోజ్ ఫ్రెండ్స్, లేదు అంటే మీకు ఆన్‌లైన్‌లో పరిచయమైన వాళ్ళు. అది కూడా మీకు నచ్చి కొనుక్కోమని చెప్పడానికి ఒక 1 అవర్ జూమ్ మీటింగ్ కూడా చేస్తారు. అంటే సిస్టమ్ ఇలా ఉంటుంది. మేము కూడా సాధిస్తున్నాం. మేము కూడా సంపాదిస్తున్నాం అని చెప్తారు. దాన్ని మీరు బిలీవ్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే పని చేశారో ఆ విధంగానే మీరు పని చేసుకోండి. సక్సెస్ గ్యారంటీగా వస్తది. వాళ్ళకొచ్చింది కదా! వాళ్ళకొచ్చింది మనకెందుకు రాదు? కాబట్టి మీరు దాన్ని ఎంజాయ్ చేయండి ఫస్ట్. అంటే మీరు ఏదైతే బిజినెస్‌లో ముందుకెళ్తారో దాన్ని ఆ కష్టాన్ని సంతోషంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈజీగా సక్సెస్ వస్తుంది. దాని గురించి వరీ కావద్దు.